ఈనాడు సంస్థల అధినేత పెద్దలు రామోజీరావు గారి మృతి అత్యంత బాధాకరము. ఈ దేశం కాదు, ఈ ప్రపంచము ఒక గొప్ప మేధావిని కోల్పోవడం జరిగింది. 1974 ఆగస్టు 10 నాడు విశాఖపట్నం విశాఖ తీరాన ఈనాడు అనే పత్రికను స్థాపించిన 4 సంవత్సరాల లోపలనే మాసపత్రికగా మొత్తం కోట్లాది మంది అభిమానులను చేరుకొని రామోజీరావు గారు ఈనాడు పత్రికను స్థాపించడం జరిగింది. అట్లాగే దాని తర్వాత వసుంధర, అట్లాగే రైతన్నల కోసము, అట్లాగే కార్మిక కర్షకుల కొరకు, ముఖ్యంగా రైతన్నల కోసకు అన్నదాత అనేకమైనటువంటి పాఠాంశాలతోటి పత్రికను నెలకొల్పడం జరిగింది. ఈరోజు కోట్లాది మంది అభిమానులు, ఈనాడు పత్రికా అభిమానులు అత్యంత బాధాకరంలో మునిగిపోవడం జరిగింది. దేశంలో మరి వారికి ప్రయోజనాలు కల్పించినంటే దానికి ముఖ్య కారకులు రామోజీరావు గారు. వారు అనేక విధాలుగా, ముఖ్యంగా వారు చిట్ ఫండ్స్ కానీ, అట్లాగే వారు వసుంధర కానీ, అట్లాగే అనేకమైనటువంటి రైతులు, కార్మికులు, కర్షకులకు అందరికీ కూడా, అన్ని సామాజిక వర్గాలకు కూడా వ్యాపారంలో, అట్లాగే దినదిన ప్రతి ఒక్క మనిషి కూడా అభివృద్ధి చెందాలనే తపనతోటి రామోజీరావు గారు నిత్యము నూతనంగా అనేకమైనటువంటి నెరవేర్చడం జరిగింది. కానీ ఈరోజు వారి మృతి అత్యంత బాధాకరం. మేమందరం పటంచెరు పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరొకసారి వారి భగవంతుని ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థిస్తూ రామోజీరావు